హాయ్ అండి. హ్మ్. మార్కెట్ నుంచయితే కూరగాయలు, కొన్ని సరుకులు లేకపోతే తెప్పించాననమాట. ఇప్పుడు అవన్నీ సర్దుకుందామని చెప్పేసి సర్దుతున్నాను. ఇక ఒక పక్క వంట చేస్తున్నాను. వంట చేస్తూ ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ సర్దుకుందామని చెప్పేసి సర్దుతున్నాననమాట. నేనైతే ఉదయము టీ తాగి ఉదయాన్నే ఇట్లా 6:30కి కిచెన్లోకి వెళ్ళానంటే మళ్ళీ 12:30 దాకా అయితే నా పని అయితే అస్సలు అవ్వదన్నమాట. ఇక టీ తాగి కిచెన్లోనే సరిపోతుంది. ఇక మొత్తం నాకైతే వర్క్ అంతా ఇక టీ తాగిన కాడ నుంచి టిఫిన్ కాడ నుంచి మళ్ళీ లంచ్ ఇవన్నీ చేసేవరకు నాకు టైము 12:30 అయితే అయిద్దనమాట. అందుకే ఒకే పని కాకుండా ఇక వంట చేస్తూ ఇక ఇవన్నీ సర్దేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పేసి ఇక సర్దుతా కూర్చున్నాను. ఇక నేను అందరు ఇంతేనా నాకైతే అస్సలు అర్థం కాదనమాట. కిచెన్లో చేస్తుంటే పని వస్తూనే ఉంటుంది. ఒక్కోసారి అయితే నన్ను నేనే తిట్టుకుంటూ ఉంటాను అనమాట. అట్లా ఉంటుంది పని. ఒక్కోసారి అయితే చికాకు కూడా వస్తుంది అనమాట. అసలే ఎండాకాలము వేడి చెమటలు పోస్తూ ఉంటాయి అన్నమాట. చెమటలు కారిపోతాయి నాకైతే కిచెన్లో. ఇక చేసుకుంటూనే ఉంటాను అనమాట. అలాగే కొంచెం మా పాప కూడా ఉంది. మా పాప కూడా కొంచెం చిన్నవి కొంచెం హెల్ప్ చేస్తుంటుంది అనమాట. ఆమెకి కొన్ని చెప్తాను, కొన్ని చేస్తుంది, పాపము హెల్ప్ చేస్తుంది. ఇక నేను చేయాల్సినవి నేనైతే చేస్తూ ఉన్నాను అనమాట. ఇక చెప్పండి, మన ఆడవాళ్ళకైతే కిచెన్లో తెగదో తెల్లారదన్నట్టే ఉంటుందండి. అట్లా ఉంటుంది అనమాట పని. ఇప్పుడైతే సరుకులు సర్దుకున్నా కదా, మళ్ళీ ఈ కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అందుకే విడివిడిగా పెట్టి ఉంచాను కదా, అవన్నీ ఒక కవర్లో మళ్ళీ అన్నీ నీట్గా అన్నీ ప్యాక్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. చూసారా పని ఎలా ఉన్నదో. ఆ దేవుడు మనకి ఆడవాళ్ళకి 2 చేతులు కాకుండా 10 చేతులు ఇచ్చి ఉండాల్సింది అనుకుంటా ఒక్కోసారి నేనైతే. మీరైతే ఏమనుకుంటారో కామెంట్ చేయండి అబ్బా. ఇక వస్తూనే ఉంటుంది అన్నమాట పని. మనం చేయకుండా కామ్గా ఉంటుంది, అప్పనిచ్చి చేస్తుంటే వస్తూనే ఉంటుంది అనమాట కిచెన్లో పని. ఇక అది ఎవరికి తెలియంది చెప్పండి. ఇక అలాగే కొంచెం ఇక పోపు దినుసులు కూడా అన్నీ కలిపే తెచ్చేసుకుంటాం అనమాట మేము. విడివిడిగా కాకుండా అన్నీ కలిపే ఉంటాయి, అలా తీసుకొచ్చుకుంటాము. ఇందులోనే అన్నీ కలిపే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు అవన్నీ ఉంటాయి, అన్నీ కలిపినాయి అన్నమాట. ఇందులో ఎండుమిర్చి కూడా ఉండాలి, కానీ ఎండుమిర్చి విడిగా మనం తుంపేసుకోవాలి. ఇక అన్నీ కలిపెట్టేసుకుంటే వేసుకోవడం ఈజీ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి అన్నీ కలిపినవి తీసుకొచ్చేసుకుంటాం అనమాట మేము. ఇక అన్నీ ఒకసారి డబ్బాగా పోసి పెట్టుకున్నామంటే ఇవి వేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ అయిపోయింది, ఆయిల్ కూడా పోసేసుకుంటే అయిపోతుందని చెప్పేసి ఇక ఆయిల్ కూడా నింపేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత ఒకటి ఇలా చేసేసుకున్నామంటే ఎప్పుడెప్పుడు కిచెన్లో నుంచి బయటపడతామా అని చూస్తూ ఉంటాను అనమాట. నేను ఈ కిచెన్లో పని ఎప్పుడు అయిపోతుందో దేవుడు అనుకుంటా ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక అలాగే అల్లం వెల్లుల్లిపాయ అయితే పొట్టు తీసి ఆరబెట్టి ఉంచుకున్నాను. అవి కూడా ఇక మిక్సీలో వేసేసుకొని ఒకసారి మనం మిక్సీ వేసి పెట్టేసుకున్నామంటే, నేను ఎక్కువ చేయట్లేదు ఈ మధ్య, ఎందుకంటే స్మెల్ పోతుంది, అందుకే ఎక్కువ చేయట్లేదు. మా పాప నాకు దొండకాయలు కట్ చేసి ఇమ్మన్నా అనమాట. దొండకాయలు కట్ చేసి ఇస్తుంది. ఈ లోపు నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. ఎక్కువ చేసి పెట్టుకుంటే స్మెల్ పోతుందని కొంచెం కొంచెం చేసి పెట్టుకుంటున్నాను, లేదంటే ఆ డబ్బా నిండా చేసి పెట్టుకుంటాను అనమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక ఆ స్మెల్ అంతా పోయి బాగుండట్లేదు, అందుకే ఫ్రెష్గా చేసుకుందామని చెప్పేసి కొంచెం కొంచెం చేసుకుంటున్నాను అనమాట. కొంచెం కొంచెం చేసుకుంటే మనం వాడేసుకుంటాం కదా, మళ్ళీ చేసుకోవచ్చులే అని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ చేయట్లేదు ఈ మధ్య, కొంచెమే చేసి పెట్టుకుంటున్నాను, అయిపోయాక చేసుకోవచ్చు అని చెప్పేసి. అసలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది కూరలు వేసుకుంటే. స్మెల్ కూడా ఎక్కువ రోజులు అయిందనుకో కొంచెం ఎట్లయినా స్మెల్ పోతుంది అది. ఇక్కడ సబ్జా గింజలు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇట్లా జ్యూస్లో కానీ లేదు మజ్జిగలో దేనిలో కలుపుకొని తాగొచ్చు కదా అని చెప్పేసి కొన్ని అయితే సబ్జా గింజలు అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే ఇక సాయంత్రం కాగానే తాగొచ్చు అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. ఇక దొండకాయ కూడా పోపు పెట్టేద్దామని చెప్పేసి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసి వేగాక, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగాక ఈ దొండకాయలు వేసేసుకోవడమే. దొండకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట.
కొంచెం అంత కరివేపాకు, కొంచెం అంత పసుపు వేసేసి ఈ దొండకాయ ముక్కలు అందులో వేసేసుకోవడమే. ఈ ఉల్లిగడ్డలు కొంచెం వేగగానే ఇక ఈ దొండకాయలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఈలోపు మిగతా పనులు కూడా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. మా పాప అయితే ఇక్కడ పుదీనా చట్నీ చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఎల్లిపాయలు, టమాటా ముక్కలు అన్నీ దానిలో వేసేసి చట్నీ చేస్తానని చెప్పేసి చేస్తుందన్నమాట. పుదీనా కొంచెం అంత కొత్తిమీర కూడా వేసింది. వేసి ఆమె అయితే చట్నీ అయితే చేస్తానని చెప్పేసి అన్నీ పెట్టేసింది అనమాట. అవి ఉడుకుతూ ఉన్నాయి. ఓ పక్క ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసుకున్న చికెను శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇక ఇవన్నీ అయ్యేలోపు దొండకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. చట్నీ అయితే చేసేసాను అనమాట. చట్నీ చూస్తారు ఎంత బాగుందో. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది అనమాట. చాలా బాగుంది. స్మెల్ చూస్తుంటేనే అప్పుడు తినాలనిపిస్తుంది. అంత బాగుంది అసలు పుదీనా చట్నీ. చాలా బాగుందన్నమాట. స్మెల్ చాలా బాగా వస్తుంది. అలాగే కొంచెం శనగలు కూడా నానబెట్టి ఉంచాను నైటు. అవి ఉడికిస్తున్నాను. అవి ఉడికిచ్చేసి అవి పోపు పెట్టేసుకుందామని చెప్పేసి వాటిలో ఉన్న రసం అయితే వాటిలో వస్తుంది కదా రసం, అది తీసి పక్కన పెట్టేసాను అనమాట. అది రసం చేసుకోవచ్చు మనము. ఇప్పుడు శనగలు అయితే పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ వేసేసి కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టుకోవాలన్నమాట. శనగలు, ఉల్లిగడ్డలు ఏమి ఎక్కువ వేయనవసరం లేదు. కొంచెం వేగితే సరిపోతుంది లైట్గా. మనకు అట్లా అయితేనే బాగుంటుంది అనమాట. ఒక ఎల్లిపాయ రబ్బ అయితే వేసాను. బాగా ఎర్రగా వేయనవసరం, కొంచెం ఇట్లా తెలుసు కదా గుగ్గిళ్ళలో కొంచెం ఉల్లిగడ్డలు ఇట్లా పచ్చిగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. బాగా వేగనవసరం లేదు. కొంచెం ఇంత కరివేపాకు వేసేసి ఇక శనగలు అయితే వేసేస్తున్నాను అనమాట. శనగలు అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను. శనగల పోపు అయితే అయిపోయిందనమాట. ఇక ఒక దాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాను అనమాట. ఈలోపు స్నానం కూడా చేసి వచ్చాను. స్నానం చేసి పూజ చేసుకుని అయితే వచ్చానమాట. ఇక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇక శనగల పోపు అయితే పెట్టాను కదా, ఇక ఆ రసంలో కొంచెం చింతపండు వేసి ఉంచాను. ఇంకా మా పాప అయితే ఇక సాయంత్రానికి జ్యూస్కి అయితే రెడీ చేస్తుంది అనమాట. జ్యూస్ చేద్దామని చెప్పేసి ఇక జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుందని చెప్పేసి ఆమె అయితే జ్యూస్ అయితే చేద్దామని చెప్పేసి జ్యూస్ చేస్తుంది. చూసారు కదా ఎలా ఉన్నాయో, ఒకదాని తర్వాత ఒకటి పనులు వస్తూనే ఉన్నాయి. ఇక అంతేనండి, చూసారా. ఈ 1:00కి అయితే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది.